హాయ్ అండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అండి మాది. ఈ కుక్క పిల్లలకి ఆహారం పెడతానండి నేను. కాకపోతే ఇప్పుడు కొంచెం పెట్టే స్తోమత లేదండి. ఎన్ని రోజులు పెన్షన్ మీదే బతికించుకున్నానండి. ఈ పిల్లలు బాగా చలికి అల్లాడుతున్నాయండి. వీటి కోసమని నేను వీడియోలో పెడుతున్నానండి ప్రతిరోజు కూడాను. వాళ్ళ ఆహారం కోసం అయితే కొంతమంది సహాయం చేశారండి. కొంతమంది సహాయం చేశారు సార్. కాకపోతే పిల్లలకి గూడు లేదండి. అలా నేల మీద పడుకొని ఉండిపోతాయండి. నా ఫోన్ కూడా సరిలేదండి. అయినా సరే వీడియో పెట్టుకుంటున్నానండి. వాళ్ళ కోసం ఒంట్లో బాగాలేదండి. బాగాలేక 4 పిల్లలు కూడా చనిపోయాయండి. ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి యాక్షన్ వేయించుకొని గూడేసుకుంటాను. వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టగలుగుతానండి. అందుకే నేను రోజు వీడియో పెట్టుకొని నా ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. ఎవరైనా సహాయం చేయండి. దయించి సహాయం చేస్తే ఆ పిల్లల కడుపు నిండా ఆహారం పెట్టగలుగుతానండి. ఇంతవరకు కొంతమంది చేశారండి. కొంతమంది సహాయం చేశారండి. ఒక నెల నుంచి పెట్టుకుంటున్నాను. వాళ్ళ ఆహారం కోసం చేశారండి. కొంతమంది హాస్పిటల్‌లో చూయించుకోవటానికి అయిపోయాయండి. పిల్లలు ఈ నరాలు వీక్‌నెస్‌గా ఉండి వాళ్ళకి ఆహారం కూడా సరిగ్గా లేదంటున్నారండి. డాక్టర్‌ని కనీసం పాలు ఇలాంటివి కూడా నీకు పెట్టే స్తోమత లేదండి వాళ్ళకి. ఎవరైనా సహాయం చేస్తే ఆ బిడ్డలకి ఇంత గూడేసుకుంటానండి. గూడేసుకొని కడుపు నిండా ఆహారం పెట్టగలుగుతానండి. నేను అందుకే వీడియో పెడుతున్నా సార్. కొంచెం ఎవరైనా దయదలిచి సహాయం చేయమని కోరుకుంటున్నానండి నేను. చాలామంది చేశారండి. మీ దయ ఉండి సహాయం చేస్తే ఆ పిల్లలు నోరు లేని బిడ్డలంటే నాకు ఇదండి. ఆ బిడ్డలను బతికించుకుంటానండి. కనీసం ఇక్కడ రోడ్డు మీద కూడా తిరగనివ్వరండి. పెద్దవాళ్ళని తిరగనివ్వరు. అందుకే నీకు చుట్టూ కంపేసుకొని లోపల ఉంచుకుంటున్నానండి ఆ పిల్లల్ని. ఎవరైనా ఆ పిల్లలు మాయేనండి. నేను అన్నం పెట్టే 4 పిల్లలు చనిపోయాయండి. బాధేస్తుందండి నాకు. కొంచెం ఎవరన్నా సహాయం చేస్తే వ్యాక్సిన్ వేయించుకొని కడుపు నిండా అన్నం పెట్టుకొని వాళ్ళని బతికించుకుంటానండి నేను.